ఇప్పుడు ఒక అమ్మాయి అన్ని పక్కన పెడితే ఇప్పుడు నాకు హస్బెండ్ లేరు, ఫాదర్ లేరు, ఒక విధంగా చూసుకుంటే ఆ సిచ్యువేషన్ నా ఒక్కదానికి తెలుస్తుంది. ప్రణయ్ చనిపోయినప్పుడే స్ట్రాంగ్గా ఉన్నదాన్ని ఇప్పుడు స్ట్రాంగ్గా ఎందుకు ఉండలేను అలా అని బాధ. ఆబ్వియస్లీ సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అన్న అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. నేను చట్ట ప్రకారం శిక్ష పడాలనుకున్నాను, అలా పడితే అలా ఏ శిక్ష పడ్డా చేసిన దానికి శిక్ష పడ్డది అనుకునే వాళ్ళం, కానీ సూసైడ్ అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అంటే అమృత, ఇప్పుడు మీరు ఇప్పుడే మాట్లాడారు, మీ పాయింట్ ని బేస్ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి జీవితంలో తండ్రి, భర్త, ఆ తర్వాత కొడుకు, ముగ్గురు మగవాళ్ళు ప్రభావితం చేస్తారు. సో ఒక తండ్రిని లక్షలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడిపోయాయి. ఇప్పుడు మీ అమ్మగారికి యాజ్ ఏ డాటర్ గా మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బేసికలీ ఇప్పటి వరకు కేసు నడుస్తుంది, ఇంకా అయిపోలేదు. సో కేసు పరంగా మేము విక్టిమ్స్ అయితే వాళ్ళు అక్యూజ్డ్ కాబట్టి నేను ఆమెతో మాట్లాడడం జరగలేదు. నేను నా హస్బెండ్ సైడ్ ఎలా అయితే చనిపోయాను, న్యాయం జరగాలి అని ఉన్నానో తను కూడా ఆమె హస్బెండ్ సైడ్ ఉంది. సో నేను మాట్లాడలేదు. ఇప్పుడు అలోన్ అయిపోయారు. నేనైనా నాకు వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, నాతో ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ నౌ. అలోన్ అయిపోయారు. ఆబ్వియస్లీ తనకి అండగా అంటారా ఏదైనా అంటారా, తన రెస్పాన్సిబిలిటీ. నేనైతే వెళ్ళలేను, తను వస్తే మాత్రం ఐ హ్యాపీలీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. బాబాయ్ ఏం చెప్తున్నారంటే కేసుకు తల్లి బిడ్డలకు సంబంధం లేదు, మారుతిరావు చివరి కోరిక మేరకు ఒకవేళ అమృత తల్లి దగ్గరకు వస్తారంటే మేము ఎవరం కూడా కుటుంబంలో అభ్యంతరాలు పెట్టమంటున్నాం. మీరు వెళ్ళే పరిస్థితి ఏమన్నా? ఇప్పుడు తల్లి దగ్గరికి పక్కన పెట్టండి, ఇప్పుడు వెళ్ళాను, ఆపింది వాళ్ళే, వాళ్ళ బంధువులు ఆపారని చెప్పి చెప్తున్నారు. నేను గట్టిగా విన్నాను వాయిస్, మమ్మల్ని నెట్టేసింది కూడా శ్రవణ్ వాళ్ళ కూతురే. ఆయన వాయిస్ విన్నాను, ముట్టుకొని ఇవ్వద్దు అని. అక్కడ అందరు మారుతిరావు గారిని వెళ్ళారు, మీ ఫాదర్ అనే వెళ్ళాను. ఆయన రాష్ట్ర లెటర్ మీకు తెలుసు, టీవీలో కనిపించింది, ఆయన ఏదో రాష్ట్రాన్ని ఎగతాళిగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర లెటర్ తెలుసు, ఎగతాళిగా నేనేం మాట్లాడలేదు. ఆయన రాష్ట్ర లెటర్ తన కూతురు కోరిక మేరకు ఏమన్నా? నాకు అసలు మీకు అడిగే క్వశ్చన్ అర్థం కాలేదు. మారుతిరావు చివరి కోరిక మేరకు ఏమన్నా మీరు మీ భవిష్యత్తులో తల్లి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం? నేను ఏమన్నానంటే తల్లి దగ్గరికి వెళ్ళడము ఇన్ ద సెన్స్ ఏంటి, ఒక తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఫ్యామిలీని వదిలేసి వీళ్ళతో సంబంధాలు పెట్టుకోకుండా వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వీళ్ళతో ఉన్నా నువ్వు అమ్మతో కలిసి ఉండాలి అంటే నేను వెళ్ళలేను. ఇఫ్ తను వస్తే ఐ యాక్సెప్ట్ హార్ట్ఫుల్లీ అంటున్నాను. ఇంటర్నల్ ఒకటి చిన్న విషయం మేడం, కరీమి బ్యాచ్ అంతా కూడా ల్యాండ్ డిస్ప్యూట్ గతంలో గొడవలు ఏమైనా జరిగాయి, ఆస్తి కోసం మళ్ళీ వేధించారు, గొడవలు జరిగాయి, ఒకటి బయటకు వస్తుంది, మీకు బాగా తెలిసి ఉంటుంది. కరీం అండ్ మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిస్ప్యూట్ లో అలా ఉమ్మడిగా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? బినామీ ఆస్తులు ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఉన్ని నేను విన్న దాన్ని బట్టి బినామీ ఆస్తులు కరీం ఇంకా చాలా మంది మీద ఉన్నాయి. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చారు అని ఎవరైనా మాట్లాడతారు. కోర్టులో కూడా అదే చెప్తారు. ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సాక్ష్యం ఉంది నిర్భయ కేసులో, ఊరి వరకు వచ్చినా ఎంత పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఉన్న మన చట్టంలో ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే ఎవరు వేయరు. మనం చూస్తాం కదా, వాళ్ళు తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది, లేకపోతే లేదు. ఆస్తులు మాత్రం బినామీ ఆస్తులు ఉన్నాయి. అండ్ పంచుకోవడం కూడా ఈ మధ్యనే పంచుకున్నారని విన్నాను. ఫస్ట్ నుంచి కూడా ఆస్తి గొడవలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. శ్రవణ్ ఎప్పుడైనా ఈయన వెళ్తే అందరూ నీది అంటున్నారు, ఇద్దరిది అని ఎవరు అనట్లేదు, నీ పేరే చెప్తున్నారు, ఏది చెప్పినా అని ఇంట్లో గొడవలేదు. అంటే అమృత చిన్నప్పటి నుంచి 18 years గా మీ ఫాదర్ ని బాగా తెలుసు. ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అన్నది. ఆయన అంత పిరికివాడ సూసైడ్ చేసుకునేంత కాదు. అందుకే ఐ వాజ్ ఇన్ షాక్. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా కూతురు కోసం చనిపోయేంత ప్రేమ ఉందని? సంబంధించి వివాదం తలెత్తే అవకాశం ఉంది. ప్రణయ్ హత్య కేసు కంటే కూడా మారుతిరావు ఆస్తులకు వారసురాలుగా మీరే కదా వివాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో మీ అమృతగా మారుతిరావు డాక్టర్గా మీ రోల్ ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఆస్తి గురించి నాకు అంత ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి ఏం ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని కూడా నాకు తెలియదు. వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అక్కడ రోజ్ గార్డెన్ ఉండేది, అంతవరకే నాకు తెలుసు. నాకు ప్రాపర్టీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్సిడెంట్ అవ్వగానే నాకు ఎందుకు లేని వెళ్ళిపోయేదాన్ని. అసలు ప్రాపర్టీ గురించి నాకు అవసరం లేదు. లేదు. కూతురి పైన ప్రేమతోనే నేరస్తుడుగా మారాడు, అదే కూతురి ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది అందరి నోట్లలో వస్తున్న మాట. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు అందరికీ పిల్లలంటే ప్రేమ ఉంటారండి. నిజంగా పిల్లల పైన ప్రేమ ఉన్న, ఇప్పుడు నేనున్నాను,
ఎందుకు వెళ్ళాను, ఒక భార్య భర్తని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు, ఆమెని కన్సోల్ చేయడానికి వెళ్ళాను అమ్మని. సో నీ కూతురు మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు పక్క వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది అన్నది కూడా ఆలోచించాలి. అది నిజమైన ప్రేమ, అంతే కదా. ఇప్పుడు మామయ్యకి అత్తయ్యకి వాళ్ళ అబ్బాయి మీద అంతే ప్రేమ ఉంటుంది, ప్రణయ్కి కూడా మాకు పుట్టిన బాబు మీద అంతే ప్రేమ ఉండేది. సో స్వార్థం అంటారు, ప్రేమలో కూడా స్వార్థం ఉండదు కదా. ఇప్పుడు అనొచ్చు ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కదా అంటే నువ్వెందుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు. లైఫ్ లాంగ్ కలిసి ఉండేవారు, నచ్చిన వాళ్ళతో ఉండాలని నా ఉద్దేశం. మీ తండ్రి చనిపోయిన తర్వాత మీరు మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో చాలా రకాలుగా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి, దానిపై మీ ఇప్పుడు నేను పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు, నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు. ఇప్పుడు దాంట్లో తప్పేముంది కాదండి, తప్పేముంది. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు, ఒకటి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అడ్వకేట్స్ మనీ కోసం అని చెప్పి అది అయి ఉండొచ్చు, వేరే ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పినప్పుడు లేనిది ఇది ఒక్క మాట అంటేనే ఎందుకు వస్తుంది. మీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయండి మీ నాన్న? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఏమైనా థ్రెట్ ఉందని అనుకుంటారా? ఇప్పుడు మీ నాన్న లేడు కదా, ఏమైనా థ్రెట్ ఉంది అనుకుంటారా? మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ వల్ల ఏమైనా మీకు థ్రెట్ ఉందని అనుకుంటున్నారా? ఉండొచ్చు, ఐ కాంట్ గ్యారంటీ, ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, అమ్మకు ఉంటుందేమో అనుకుంటున్నాను. బికాస్ తనకి ఎవరు బేసిక్గా హస్బెండ్ అండ్ పిల్లలు నేను తప్ప ఎవరు లేరు, నాకు సిబ్లింగ్స్ లేరు కదా, కాబట్టి అనుకుంటున్నాను ఉండొచ్చు. నేను ఉంటాను అంటున్నాను, ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ. తనని కలుస్తాను కాదనట్లేదు, కానీ వీళ్ళతో విడిపోతేనే వాళ్ళని కలవాలి అంటే మాత్రం కుదరదు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, వచ్చి మాతో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అత్తగారు దగ్గర నువ్వు ఉన్నప్పుడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మన ఇండియన్ కల్చర్ లో కావచ్చు. నేను వీళ్ళ దగ్గర ఉండను, నేనే వేరే దగ్గర ఉండి వీళ్ళని నా దగ్గర ఉంచుకుంటాను, తన్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే. జనరల్గా మీ నాన్న నేచర్ ఏంటంటే మారుతిరావు ప్రణయ్ హత్యకు సంబంధించి మారుతిరావు ప్లాన్ చేశారా, శ్రవణ్ ప్లాన్ చేశారా? బేసిక్గా అంటే ఎవరు ప్లాన్ చేశారు అనేది ఐ డోంట్ నో, బికాస్ నేను అక్కడ లేను కాబట్టి. చిన్నప్పటి నుంచి కూడా శ్రవణ్ నాతో ఏం చెప్పేవాడు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆస్తి అంతా నా పేరు మీద రాస్తా అంటున్నాడు అని ఒకటి చెప్పేవాడు, ఇలా బైక్ మీద నార్మల్గా తీసుకెళ్తున్నప్పుడు. అండ్ చాలాసార్లు విన్నాను, నీ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు నాకు సంబంధం ఉండదు, నా ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది, నీకు నాకు సంబంధాలు ఉండవు అని రెచ్చగొట్టడం అయితే నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను పక్కన మనకి ఎంతున్నా పక్క నుండి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన నీ కూతురు ఇలా చేస్తే నేను ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధాలు ఉండవు, ఏంటి నా పరువు పోతుంది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ మారుతిరావు చేశారు తప్పు, కానీ శ్రవణ్ బాగా రెచ్చగొట్టే ఉంటాడు అని. అంటే గతంలో కూడా ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ పక్కన పెడితే కనుక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మారుతిరావు మీద శ్రవణ్ కుమార్ డామినేషన్ ఉంటుంది? ఎప్పుడన్నా కాదండి, చిన్నప్పటి నుంచి మారుతిరావు కానీ మారుతిరావు వైఫ్ కానీ నేను కానీ ఆ ఫ్యామిలీ అంతా శ్రవణ్ మాట కిందే ఉంటారు. ఎవరినైనా ఏమైనా అనగలిగే మారుతిరావు మిర్యాల కూడా ఎక్కడన్నా కనుక్కోండి, శ్రవణ్ మాటకి భయపడతాడు. ఎవ్రీవన్ ఇన్ మిర్యాల కూడా నోస్ దాట్. మారుతిరావు హత్యకు మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ కారణమై ఉండొచ్చా? బాధ కలిగిస్తుందా, సంతోషం కలిగిస్తుందా అంటే చట్ట ప్రకారం శిక్ష పడితే అది ఏ శిక్ష పడ్డా నేను సంతోషంగా ఉండేదాన్ని. సూసైడ్ చేసుకొని చనిపోవడం బాధగానే ఉంటుంది. ఇప్పుడు మారుతిరావు అంటే ఎవరైనా ఎవరి ప్రాణం వాళ్ళకి తీసుకునే హక్కు లేదు, అలా అని పక్క వాళ్ళ ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. ఆబ్వియస్లీ రెండింటికి బాధగానే ఉంటుంది. మారుతిరావు ఆత్మహత్యకు మీ శ్రవణ్ కుమార్ బాబాయ్ కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారా? ఆయన పెట్టిన ప్రెషర్ కారణమై ఉండొచ్చు. నా చివరిగా రాసింది కాబట్టి ఆయన కోరిక అది అనుకోనే నేను వెళ్ళాను ఇవాళ. అది నోట్ నేను కూడా చూసాను, ఆయన రైటింగే మీడియా వాళ్ళు చూపించారు. చివరి కోరిక అది, చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉరి తీసే వాళ్ళకు కూడా నీ చివరి కోరిక ఏంటి అని చెప్పే తీస్తారు ఎవరైనా. సో వెళ్ళాలి అని ఉంది కాబట్టి నేను వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఎలా చేయలేదు కాబట్టి నేను నాకు ఐడియా లేదు. ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు, నేను వెళ్తే ఆపేశారు. ఇప్పుడు నా ఇష్టం లేకుండా వాళ్ళేం చేయలేరు, వాళ్ళ ఇష్టం లేకుండా నేనేం చేయలేరు. తను ఒకవేళ అమ్మ నాతో ఉండాలనుకుంటే నాకు కానీ ఏ ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు నేను వీళ్ళతో ఉంటాను, తనతో ఉంటాను.